తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కరీంనగర్ కాల్పుల కేసులో బ్రేక్ తో వచ్చేసి కరీంనగర్ PMJ జోడీలో సినిమా తరహాల నేరం చేశారు. నిందితుడు జైల్లో ఉంటాడు, బయట ఉన్న వ్యక్తులు నేరం చేస్తారు. ఒకరికి ఒకరు తెలియకుండా నేరం చేయడమే దీని స్టైల్. సినిమా తరహాలో జరిగిన నేరంలో పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పిస్టల్స్, వెహికల్స్, భారీగా ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నగలు దోచుకుని బెంగాల్ పారైన దొంగలు అక్కడే పట్టుపట్టారు. బీహార్, బెంగాల్లో నిందితులను అదుపు తీసుకున్న పోలీసులు ఈ రోజు కరీంనగర్ సిపి గారు ప్రెస్ మీట్ పెట్టారు. బీహార్కు చెందిన ది గోల్డెన్ సుబోధ్ సింగ్ ఈ చోరీకి మాస్టర్ మైండ్గా గుర్తించారు పోలీసులు. చోరీలో పాల్గొన్న 5 దొంగలు ఇప్పటివరకు 3 అరెస్ట్ అయ్యారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కేసులో 13 మంది పాల్గొన్నట్లుగా గుర్తించారు. ఇంకా దొరకని గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్, 10 మంది దొంగలు. ఈ మోడ్ ఆఫ్ ఆపరెంట్ సినిమా తరహాలో కనిపిస్తుంటుంది. జైల్లో సుబోధ్ సింగ్ ఉంటారు. అతని టీం అంతా దేశవ్యాప్తంగా 70 మంది వరకు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అందరి దగ్గర కూడా హామ్స్ ఉంటాయి. ఒకరికి తెలియకుండా ఒకరికి నేరాలు చేస్తుంటాడు. ముందుగా బంగారు షాపులు మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అది కూడా సౌత్ ఇండియాలోనే. ఎందుకంటే సౌత్ ఇండియాలో మహిళలందరూ కూడా బంగారం అంటే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సౌత్ ఇండియానే టార్గెట్ చేశారు. అది కూడా ఎక్కడ గోల్డ్ తనఖా పెడతారో, ఎక్కడ గోల్డ్ బిజినెస్ అవుతుంటుందో అలాంటి ప్రాంతాలు మాత్రం పెట్టి లోకల్గా ఏ ప్రాంతంలో ఎక్కువగా గోల్డ్ షాప్ ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతను ఇచ్చిన సమాచారంతో మిగతా వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాలు పంపిస్తాడు. నేరం ఒకరు చేస్తారు, రికవరీ ఇంకోటి తీసుకుంటారు. ఒకరికి ఒకరు తెలియకుండా ఆపరేట్ చేయడమే సుబోధ్ సింగ్ స్టైల్ అంటున్నారు పోలీసులు. కరీంనగర్ కేసులో కేవలం 5 పాల్గొన్నారు. ఇది ప్రత్యక్షంగా. కానీ పరోక్షంగా 13 మంది పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అంటే ఇతని టీం ఎలాగుంటుందంటే జులై సినిమాలు తరహాలా చేస్తున్నట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ 70 మందిలో కేవలం 3 మాత్రం దొరికారు. మిగతా అంతా కూడా సౌత్ ఇండియాలో విస్తరించున్నారు. వాళ్ళు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా మరోసారి దొంగతనం చేయడానికి రెడీగా ఉంటారంటూ పోలీసులు ఐడెంటిఫై చేశారు. అయితే బీహార్ జైల్లో ఉన్న సుబోధ్ సింగ్ సిగ్నల్ ల్యాంప్ ద్వారా ఈ ప్లాన్ అంతా చేస్తున్నట్లుగా పోలీసు గుర్తించారు. సిగ్నల్ ల్యాంప్లో ఎవరికి తెలియకుండా మాట్లాడుతుంటాడు. ఒకవేళ పోలీసులు పట్టుకున్న జైల్లో ఉన్నాను కాబట్టి నేనేం చేయలేని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒకవేళ పోలీసులు వెళ్ళి ఎవరైనా అనుమానం తీసుకుంటే వాళ్ళ మీద, పోలీసుల మీద కేసులు వేయడం అనేది సుబోధ్ సింగ్ స్టైల్ అంటున్నారు పోలీసులు. అందుకే లీగల్గా ఇక దొరకకుండా పోలీసులు మాత్రం కష్టపడుతూ మిగతా పారిపోయే నిందితులందరికీ పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మరోవైపు 70 మందిలో 3 మాత్రం దొరికారు. అసలు కిన్ పిన్ జైల్లో ఉన్నాడు. కానీ మిగతా అంతా వేరే వేరే రాష్ట్రాలు తలదాచుకున్నారు కాబట్టి మిగతా రాష్ట్రాల్లో బంగారు షాపులు అందరూ కూడా అలర్ట్గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.